హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే టైమ్ అండ్ వర్క్లో ఆల్టర్నేట్ డేస్ కాన్సెప్ట్ చూద్దాం. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఆల్టర్నేట్ డేస్లో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు ప్రాబ్లంలో? ఏ 10 days ఇచ్చిండు, బి 15 days ఇచ్చిండు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్ ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేటివ్లీ? ఏ స్టార్ట్ ద వర్క్. ఆల్టర్నేటివ్లీ మీన్స్ ఫస్ట్ ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఏ బి. ఇక్కడ ఏబి ఇచ్చిండు కాబట్టి అట్లా ఏబి అట్లా. ఓకే, ఫస్ట్ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎలా చేయాలంటే మనకి ఏమి ఇచ్చిండు? ఏ 10 days ఇచ్చిండు. ఓకే, బి ఎన్ని డేస్ ఇచ్చిండు? 15 days ఇచ్చిండు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ 10కి 15కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 10, 15ల ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇందులో బిగ్ నెంబర్ ఏంటిది? 15. ఈ 15 అనేది ఈ 10 టేబుల్లో రాదు కాబట్టి దీన్ని డబుల్ చేయాలి. 15 2 30. అప్పుడు 30 అనేది 10 టేబుల్లో వస్తుంది కాబట్టి దీని ఎల్సిఎం 30. ఒకవేళ ఈ 30 కూడా రాకపోతే దీన్ని ఇంటూ 3 చేయాలి. నేను ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వీడియో చేశాను, చూడండి. సో దీని ఎల్సిఎం 30. అప్పుడు ఏ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 10 × 3 30, 15 × 2 30. ఈ 30 అనేది టోటల్ వర్క్. ఇది ఏ ఎఫిషియన్సీ, ఇది బి. ఓకే, ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్ డేస్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా వెళ్తూ ఉంటుంది. అప్పుడు మనకు ఫస్ట్ డే ఎవరు చేస్తారని చెప్పిండి ఇక్కడ క్వశ్చన్లో? ఏ చేస్తాడు, ఏ స్టార్ట్ చేస్తాడు కాబట్టి ఏ బి ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. బి ఎఫిషియన్సీ ఎంత? 2. ఇది 1 day, ఇది 1 day అంతే. ఈ 1 day 2 days కదా. మనకు 2 daysకి ఎన్ని యూనిట్స్ అవుతున్నాయి? 3 + 2 5 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? టోటల్ వర్క్ 30 యూనిట్స్. ఇక్కడ మనకు 2 daysలో 5 యూనిట్స్ అవుతుంది. మనకి ఇంకెంత కావాలి? 30 యూనిట్స్ కావాలి. ఇక్కడ మనము ఎంత చేస్తే ఇక్కడ 30 యూనిట్స్ అవుతుందో చూద్దాం. మనం ఎంత ఇంటూ చేస్తే మనకు 30 అవుతుంది? 5కి ఎంత ఇంటూ చేస్తే 30 అవుతుంది? ఎంత? 6 5ల 30 కదా, 5 6ల 30. సో మనం ఇటు సైడ్ కూడా 6 మల్టిప్లై చేయాలి. 2 × 6 12. సో 12 daysకి మనకు 30 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది. సో మనల్ని ఏమడిగిండు? హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్ ఆల్టర్నేటివ్లీ ఏ స్టార్ట్ అన్నాడు. సో 30 యూనిట్స్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 12 days. మనకు ఆన్సర్ 12 days. ఓకేనా? ఫస్ట్ ఏ బి ఇచ్చినాక దీని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరు స్టార్ట్ చేస్తున్నారో చూసి ఇట్లా ఫైండ్ అవుట్ చేసి ఈ 2 daysకి ఈ ప్లేస్ చేసి ఎన్ని యూనిట్స్ మనకు టోటల్ వర్క్ అనేది ఎంత మల్టిప్లై వస్తుందో చూసి దీని ఇటు సైడ్ కూడా మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సెకండ్ ప్రాబ్లం చేద్దాం. అది చేస్తే కొంచెం అర్థమవుతుంది. ఇంకా సేమ్ ఏ 20 days ఇచ్చిండు, బి 30 days ఇచ్చిండు. ఆల్టర్నేటివ్లీ ఇది కూడా ఆల్టర్నేటివ్ క్వశ్చన్. ఏ స్టార్ట్ చేస్తాడని అన్నాడు. అప్పుడు మనం ఇప్పుడు ఇంతకు ముందు లాగానే ఎలా చేయాలి? ఏ 20 days ఇచ్చిండు, బి 30 days ఇచ్చిండు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 20కి 30కి ఎంత? ఈ 20 బిగ్ నెంబర్ 30. ఈ నెంబర్ 30కి వెళ్తుందా? వెళ్ళదు కాబట్టి ఇంటూ 2 వేయాలి. 30 × 2 60. అప్పుడు 20 టేబుల్లో 60 వస్తుందా? వస్తుంది కాబట్టి 60 ఎల్సిఎం. రాకపోతే ఇంటూ 3 4 అలా చేసుకుంటూ వెళ్ళాలి. 20కి 60 ఎన్ని టైమ్స్? 23 60, 32
60 అనేది టోటల్ వర్క్. ఇది ఏ ఎఫిషియన్సీ, ఇది బి ఎఫిషియన్సీ. మనకు ఆల్టర్నేటివ్ డేస్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ డే, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా వెళ్తుంది. ఫస్ట్ డే ఏ, నెక్స్ట్ బి, ఏ బి అలా. ఇంత ముందు లెక్క ఫస్ట్ ఏ ఎఫిషియన్సీ ఎంత మనకు 3, బి ఎఫిషియన్సీ 2. ఈ 1 డే 2 డేస్. 2 డేస్కి మనకు ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అవుతున్నాయి? 5 యూనిట్స్. మనకు టోటల్ వర్క్ ఎంత? 60 యూనిట్స్. 60 యూనిట్స్ కంప్లీట్ అయితే టోటల్ వర్క్ కంప్లీట్ అయినట్టు. సో మనము ఇక్కడ 60 యూనిట్స్ ఎప్పుడు అవుతుందో చూడాలి. 5కి ఎంత మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? 12. 12 5ల 60. 12 5ల 60. సో మనం ఈ డేస్కి కూడా ఈ 12 మల్టిప్లై చేయాలి. 12 2ల 24. సో 24 డేస్కి మనకు 60 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. మీన్స్ టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆన్సర్ ఏంటిది ఇప్పుడు? 24 డేస్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంత బిఫోర్ క్వశ్చన్లో ఏబినే ఇచ్చిండు, ఇక్కడ మనకు 3 ఇచ్చిండు. ఏబిసి 3 ఇచ్చిండు. ఎలా చేద్దామో చూద్దాం. ఏ 10, బి 15, సి 30. ఇంకా మనకేమి ఇచ్చిండు? ఫస్ట్ ఏనాట, సెకండ్ డే బి, థర్డ్ డే సి, సో అండ్ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుందని. ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 10, 15, 30 ఎల్సిఎం. బిగ్ నెంబర్ ఎంత? 30. 30 ఈ 2 టేబుల్స్లలో పోతుందా? 15లో పోతుంది కానీ 10లో పోతుంది. సో ఇంటూ 2 చేయాలి. 32 దా 60. ఈ రెండులో పోతుందా? 10 6 దా 15 4 దా వెళ్తుంది కాబట్టి 60. 10 6 దా 15 4 టైమ్స్, 30 2 టైమ్స్. ఇది టోటల్ వర్క్. ఇది ఏ ఎఫిషియన్సీ, ఇది బి, ఇది సి. ఓకే, ఇక్కడ మనకేమి ఇచ్చిండు? ఫస్ట్ ఏ, సెకండ్ బి, థర్డ్ సి. ఫస్ట్, సెకండ్ డే, థర్డ్ డే, మళ్ళీ ఫోర్త్, ఫిఫ్త్ అట్లా రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఏ బి సి, మళ్ళీ ఏ బి సి. ఇది ఇప్పుడు మనకి ఇది అనేది ఒక సైకిల్, ఇది మళ్ళీ ఇంకో సైకిల్. అలా గుర్తుంచుకో, అట్లా చేయాలన్నట్టు. ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ ఎంత? 6, బిది 4, సిది 2. ఓకేనా? ఇప్పుడు బిఫోర్ ఏమో ఈ రెండు ఒక సైకిల్, ఈ రెండు ఒక సైకిల్, అలా ఈ 2 డేస్కి 5 యూనిట్స్ అన్నట్టు. ఇప్పుడు ఈ సైకిల్ అంటే 3 డేస్ కదా. 1 2 3. 3 డేస్కి మనకి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అవుతున్నాయి? 6 + 4 10 12 యూనిట్స్ కంప్లీట్ అవుతున్నాయి. అంతేనా? నెక్స్ట్ మనకు 60 యూనిట్స్ రావాలి. 10 15 20 ఎల్సిఎం 30 60. 10 6 దా 15 15 4 30. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ కావాలి? 60. ఎంత మల్టిప్లై చేస్తే 60 యూనిట్స్ వస్తుంది మనకు? 12 5ల. ఓకేనా? 12 5ల. సో 3కి ఎంత మల్టిప్లై చేయాలి మనం? ఇక్కడ 5 చేస్తే 3 5ల 15. సో 15 డేస్లో మనకు 60 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. సో ఆన్సర్ మనకి ఏంటిది? 15 డేస్. ఓకే, సో ఆన్సర్ అనేది 15 డేస్. ఓకేనా? ఇలా చేయాలి ఆల్టర్నేటివ్ డేస్లో. స్టార్టింగ్ ఏబిసి ఇలా ఇచ్చిండు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ అనేది 16 డేస్ ఇచ్చిండు, బి 28 డేస్ ఇచ్చిండు. ఆల్టర్నేటివ్ డేస్ కాకపోతే బి స్టార్ట్ ద వర్క్ అన్నాడు. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఏ 16 డేస్ ఇచ్చిండు, బి 28 డేస్ ఇచ్చిండు. మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి 16కి 28కి. ఈ బిగ్ నెంబర్ 28. 28 16 టేబుల్లో రాదు కాబట్టి దీన్ని డబుల్ చేయాలి. చేస్తే ఎంత అవుతుంది? 6 56 అవుతుంది. 16లో వస్తుందా? రాదు. సో 3 చేయాలి. ఇంటూ 3 చేస్తే 8 3 24 3 6 7 8 824 3 6 7 8 84 వస్తుందా?
రాదు. సో ఇంటూ 4 వేయాలి. 2 4 8 9 11 12. సో ఇది 112 వస్తుందా? 16 టేబుల్లో వస్తుంది కాబట్టి 112 LCM 112. ఓకేనా? 112 ఈ 16 టేబుల్లో 112 ఎప్పుడు వస్తుంది? 16 7s 112, 28 4s. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ మనకు? ఇది ఏ ఎఫిషియన్సీ, ఇది బి ఎఫిషియన్సీ, ఇది టోటల్ వర్క్. బి స్టార్ట్ ద వర్క్ అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్, సిక్స్త్, ఇన్ని డే ఇప్పటి వరకేమో మనకి ఎట్లా ఇచ్చిండు? ఏ స్టార్ట్ ద వర్క్, ఏ ఫస్ట్ డే ఫస్ట్, నెక్స్ట్ ఇట్లా ఇచ్చిండు. ఇక్కడ మనకు బి స్టార్ట్ ద వర్క్. బి స్టార్ట్ ద వర్క్ మీన్స్ ఫస్ట్ డే బి, ఫస్ట్ డే బి, నెక్స్ట్ ఏ అన్నట్టు, మళ్ళీ థర్డ్ డే బి ఏ బి ఏ అలా అన్నట్టు. ఈ బిఏ అనేది ఒక సైకిల్. 1 డే 2 డేస్కి మనకి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అవుతున్నాయి? ఇక్కడ బిది ఎంత? 4, ఏది ఎంత? 7, 7 + 4 ఎంత? 11 యూనిట్స్ కంప్లీట్ అవుతున్నాయి 2 డేస్కి. ఇక్కడ మనకి ఇంక ఎన్ని యూనిట్స్ కావాలి? 112 యూనిట్స్ కావాలి. 112 యూనిట్స్ కావాలంటే 11కి ఎంత మల్టిప్లై చేయాలి మనం? 11 10s 110 అవుతుంది. ఇక 11s అంటే ఇంకెక్కువ అవుతుంది కాబట్టి 11 10s 110 యూనిట్స్ అవుతుంది. ఇక్కడ 110 × 10, 2 10లు 20. 20 డేస్కి మనకు 20 డేస్కి 110 యూనిట్స్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకు 112 యూనిట్స్ ఉంది అంటే ఇంకా మనకి ఎన్ని యూనిట్స్ కావాలి? 2 యూనిట్స్ కావాలి. 2 యూనిట్స్ కావాలి. 2 యూనిట్స్ ఎవరు వేయాలి? ఇక్కడికి బిఏ అయిపోతారు. బిఏ. సో 20 డేస్ అయిపోయిందా? నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ ఎవరు? బి అనేది చేయాలి. బి ఎఫిషియన్సీ ఎంత? 4. సో ఈ 2 యూనిట్స్ని 4 చేయాలి బి అనేటోడు. సో 2 1s 2 2s హాఫ్ డే అవుతుంది. హాఫ్ డే కాబట్టి ఈ 20 + హాఫ్ 20.5 డేస్ ఆన్సర్. అర్థమైందా? ఈ 11కి 11 ఇంకా మల్టిప్లై చేస్తే ఎక్కువ టోటల్ వర్క్ అవుతుంది కాబట్టి 11 10s 110, ఇటు 10 చేస్తే 20 డేస్ వచ్చింది. ఇంకా మనకు ఎన్ని మిగిలినాయి యూనిట్స్? 112కి 2 యూనిట్సే. 2 యూనిట్స్ మళ్ళీ ఇప్పుడు ఎవరు ఫస్ట్? 4 కాబట్టి 2/4. సో హాఫ్ డే 20 + ఈ హాఫ్ డే 20 హాఫ్ డేస్. టోటల్ వర్క్ అనేది 20 హాఫ్ డేస్లలో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? ABC 12 24 36 డేస్లలో ఏ 12 డేస్, బి 24 డేస్, సి 36 డేస్ ఇచ్చిండు. ఏ స్టార్ట్స్ వర్కింగ్ ఎలోన్ ఆన్ ద ఫస్ట్ డే. ఫస్ట్ డే ఏ ఒక్కడేనట. అండ్ ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి ఆన్ సెకండ్ డే అండ్ సి ఆన్ థర్డ్ డే రెస్పెక్టివ్లీ. దిస్ ప్యాటర్న్ ఈజ్ రిపీటెడ్ టిల్ ద వర్క్ గెట్స్ కంప్లీటెడ్. ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి ఓవర్ అని అడిగిండు. ఇక్కడ మనకు ఏ ఎన్ని డేస్ ఇచ్చిండు? 12 డేస్ ఇచ్చిండు. బి ఎన్ని డేస్ ఇచ్చిండు? 24 డేస్ ఇచ్చిండు. సి ఎన్ని డేస్ ఇచ్చిండు? 36 డేస్ ఇచ్చిండు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 12కి 24కి 36కి బిగ్ నెంబర్ ఎంత? 36. 12 టేబుల్ వస్తుంది కానీ 24 టేబుల్ రాదు కాబట్టి దీన్ని డబుల్ చేయాలి. 72. అప్పుడు 12 టేబుల్ వస్తుంది, 24 టేబుల్ వస్తుంది కాబట్టి మనకు 72 అనేది ఎల్సిఎం. ఇది టోటల్ వర్క్. 12 6s 24 3s 36 2. ఇది ఏ ఎఫిషియన్సీ, ఇది బి, ఇది సిది. మనకు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్,
ఇట్లా వేసుకుంటూ వెళ్తే మనకు క్వశ్చన్లు ఏమి ఇచ్చిండి ఇక్కడ మనకు ఏ స్టార్ట్ వర్కింగ్ ఎలోన్ ఆన్ ద ఫస్ట్ డే ఓన్లీ ఏనే చేస్తాడంట అండ్ ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి ఆన్ సెకండ్ డే మీన్స్ ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి అంటే ఏ ప్లస్ బి అన్నట్టు ఓకేనా అండ్ సి ఆన్ థర్డ్ డే బి ఆన్ సెకండ్ డే అంటే ఏమో ఏ ప్లస్ బి ఇక్కడ మనం క్వశ్చన్ కరెక్ట్ అర్థం చేసుకోవాలి ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి ఆన్ సెకండ్ డే అండ్ సి ఆన్ థర్డ్ డే అంటే ఏ ప్లస్ సి అన్నట్టు అండ్ దిస్ ప్యాటర్న్ ఈజ్ రిపీటెడ్ టిల్ ద వర్క్ కంప్లీటెడ్ సో మళ్ళీ ఫోర్త్ డే ఏ మళ్ళీ ఫిఫ్త్ డే ఏ ప్లస్ బి మళ్ళీ ఏ ప్లస్ సి సో ఈ 1 2 3 ఇది అనేది ఒక సైకిల్ ఈ ఏ అనేది ఎన్ని యూనిట్స్ 6 ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి ఎంత 9 మళ్ళీ ఏ ప్లస్ సి ఎంత 8 సో మనకు 3 డేస్కి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అవుతుంది ఇది 15 9 8 16 17 ఇది 6 23 ఓకే అంతేనా 15 20 23 యూనిట్స్ కంప్లీట్ అవుతున్నాయి నెక్స్ట్ మనకి ఎంత రావాలి 72 రావాలి ఎంత మల్టిప్లై చేస్తే 72 వస్తుంది 23 3 9 3 6 ఓకే ఇదే తక్కువ ఇంకా 4 చేస్తే 4 12 4 8 9 ఇది ఎక్కువ అవుతుంది కదా టోటల్ వర్క్కి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇదే చేయాలి ఇంటూ 3 చేస్తే 69 యూనిట్స్ వస్తుంది అప్పుడు మనం ఇటు కూడా 3 చేస్తే 3 3 9 9 డేస్ మనకు 9 డేస్కి 69 అవుతుంది 9 డేస్కి 69 అయితే 72లోకి వెళ్ళి 69 పోతే ఇంకెంత ఉంటుంది 3 యూనిట్స్ ఉంటుంది ఆ 3 యూనిట్స్ని ఎవరు వేయాలి ఏ అనేటోళ్ళు వేయాలి ఇప్పుడు ఏ అనేటోళ్ళు వేయాలి కాబట్టి బై 6 3 1 3 2 సో ఆన్సర్ ఏంటిది ఈ 9 డేస్ ఈ హాఫ్ సో ఆన్సర్ అనేది 9.5 డేస్ ఓకేనా అర్థమైందా ఈ క్వశ్చన్ మనం మంచిగా అర్థం చేసుకోవాలి ఓకేనా ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి అంటే ఏ ప్లస్ బి ఇక్కడ సి ఆన్ థర్డ్ డే అంటే ఏ ప్లస్ సి ఓకే ఓకే ఈ వీడియో ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనాయని అనుకుంటున్నా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అర్థమైనట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్